ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం. ప్రజలను చైతన్యపరుస్తూ అవగాహన ర్యాలీ. ఓటు ప్రాధాన్యత వివరించిన వక్తలు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికల వ్యవస్థ అత్యంత కీలకమని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పార్వతీపురం పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించారు. దేశ పటిష్ట ప్రజాస్వామ్య నిర్మాణానికి ఓటు హక్కు ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అన్నారు. శనివారం 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్సీఎం కార్యాలయాల సముదాయం నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ప్లక్కార్డులను ప్రదర్శించి ఓటు హక్కు కాదు మన బాధ్యత కూడా, నిజాయితీగా ఓటు వేయండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి నినాదాలతో విద్యార్థులు చైతన్య ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పటిష్ట ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు అనే ఆయుధాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలన్నారు. ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేసేందుకు, పౌరుల బాధ్యతలను గుర్తు చేసి స్ఫూర్తి నింపేందుకు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలలో ఓటర్ల వినియోగ శాతం 80 నుంచి 82 వరకు నమోదు కాగా ఇంకా పెరగాల్సిన బాధ్యత అందరిపై ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 18 ఏళ్లు నిండిన యువతకు ఫోటో ఓటర్ గుర్తింపు కార్డులను కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. కొత్త ఓటర్ల నమోదులో సమర్థవంతంగా పనిచేసిన బిఎల్ఓలకు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్విజ్, వ్యాసరచన, డిబేట్, చిత్రలేఖనం, ఉపన్యాసం వంటి పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా ధ్రువ పత్రాలను, జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత, కేఆర్ఆర్సి ప్రత్యేక ఉప కలెక్టర్ పి ధర్మాచంద్రారెడ్డి, తహసీల్దార్ జె జయలక్ష్మి, ఉప తహసీల్దార్ పి కిరీటి, కళాశాల ప్రిన్సిపాల్ రామారావు, జేబీ తిరుమలాచార్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.